లంచ్ బాక్స్ మేమే పంపిస్తాంలేండి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పైన తల్లిదండ్రుల అనాసక్తి. హైదరాబాదులో 50% విద్యార్థులు తినట్లే. ఇతర జిల్లాల్లో కూడా 30% వరకు ఇంటి నుంచే తెచ్చుకుంటున్న పిల్లలు. హైదరాబాద్ బషీర్బాగ్లోని మోడల్ హై స్కూల్లో ఇండ్ల నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటున్న విద్యార్థులు. మరి మధ్యాహ్న భోజన పథకానికి డబ్బులు ఖర్చు పెడుతున్న ఎటుపోతుంది అంటే నాణ్యత లేని, క్వాలిటీ లేని ఫుడ్ పెడుతున్నారు. కొంత గురుకులాల్లో 40% హైక్ చేసి కొద్ది అమౌంట్ ఇస్తున్నారు తప్ప మధ్యాహ్న భోజనము అసలు మీరు గురుకులాల్లో చదువుతున్న పిల్లలని మధ్యాహ్న భోజనం అంటే ఎవ్రీడే స్కూల్కి వెళ్ళి వచ్చే పిల్లలని రేషియో కంపేర్ చేస్తే ఎక్కువ మంది మధ్యాహ్న భోజనం తింటున్న పిల్లలే ఉంటారు. మరి అసలు ఆ మధ్యాహ్న భోజనాన్ని పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గతంలో కూడా ఉన్నదేం లేదు. మేము చాలా స్కూళ్ళని మేము వెళ్ళినప్పుడు క్వాలిటీ లేని అసలు ఇప్పుడు పప్పు అంటారు, ఆ పప్పుల పప్పే ఉండదు. మళ్ళీ అలా పాలకూర పప్పు అంటారు, పాలకూర కనబడదు. రైసు ఒకసారి ఉడుకుతుంది, ఒకసారి ఉడకదు, ఆగమాగం ఉంటుంది. మరి ఎందుకు పిల్లలు పేరెంట్స్ ఇప్పుడు ఆ బాక్స్ పంపిస్తున్నారు? సరిగ్గా వండి పెడితే ఎందుకు పంపించారు? ఇవాళ రేపు వాళ్ళు తినేదే ఎంతో కొంత, దాంట్లో కూడా క్వాలిటీ లేని ఫుడ్ పెడితే ఇక పేరెంట్స్ ఇంటికి వచ్చిన ఆ బాబు ఎదగాల్సిన వయసులో మంచి ఫుడ్ తింటేనే ఆ ఏజ్లో పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. హెల్తే కదా ఇంపార్టెంట్. ఎందుకు ఈ దూరం? భోజనానికి చెల్లించే ధర తక్కువగా ఉండడంతో వంట కార్మికులు తమకు గిట్టుబాటు కావట్లేదని నీళ్లలాగా కూరలు వండుతున్న పరిస్థితి. వంట ఏజెన్సీలకు నెలల పాటు బకాయిలు చెల్లించట్లే. ఒక్కో విద్యార్థికి ఇస్తున్న డబ్బును కూడా పెంచాలి అని ఇటీవల విద్యా కమిషన్ ఆకునూరి మురళీ గారు ఆ కమిషన్ కూడా సూచించింది ప్రభుత్వానికి. ఈ పరిస్థితులకు అద్దం పడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పక్కనే ఉన్న ప్రభుత్వ మోడల్ హై స్కూల్లో 267 మంది విద్యార్థులు చదువుతుంటే రోజుకు సగటున 120 మందే హాజరవుతున్నారు. వారిలో 50 నుంచి 55 మందే మధ్యాహ్న భోజనం తింటున్నారు. మిగిలిన వారు ఇండ్ల నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు. దీనిపైన ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్ గుప్తా మాట్లాడుతూ, మేము విద్యార్థుల తల్లిదండ్రులతో అనేక సార్లు మాట్లాడాం. ఇంటి భోజనం తినే అవకాశం ఉండగా బయట ఆహారం ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు అన్నం పెట్టే స్తోమత తమకుందని చెబుతున్నారు. అయితే గుడ్లు, అరటిపండ్లు మాత్రం తీసుకుంటున్నారని బంజారాహిల్స్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ ఎం వీరాచారి తెలిపారు. ఇంటి నుంచి బాక్స్ తెచ్చుకుంటున్నారంటే పిల్లలకు పోషకాహారం పెట్టే స్తోమత తల్లిదండ్రులకు ఉందని, పేదరికం తగ్గుతోందని భావించవచ్చు. మీ బొందా ఏం మాట్లాడతారా మీరు? పేరెంట్స్ ఇప్పుడు మరి అట్లా అనుకుంటే మరి అరటిపండు గుడ్డు ఎందుకు తీసుకుంటున్నారు? అరటిపండు గుడ్డు ఎందుకు తీసుకొని మిగతా ఎందుకు తింటలేరు? ఆ మిగతా ఎందుకు తింటలేరు? క్వాలిటీ లేదు కాబట్టి తినట్లేదు. అది తప్ప పేరెంట్స్కి పెట్టే ఇది ఉన్నది స్తోమత ఏం మాట్లాడతారు? ఇవన్నీ ఇంత ఘోరంగా తయారయ్యారు. పిల్లలకి ఆ వార్తలు చూసి, ఆ తినే ఫుడ్ చూసి మా బాబుకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని, ఆ చెత్తకూడు మనకెందుకులే, మనం పెట్టలేమా అని అట్లా అనుకుంటున్నారు జనం. ఇగో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కొన్ని జిల్లాల్లో భోజనం తినని వారు ఎంతమంది అంటే హైదరాబాద్లో ఇదేంది ఇది 3 రంగులు వేసిండు. సగటు జనవరిలో 50.77% మంది భోజనం చేయలేదట. ఫిబ్రవరిలో 50.65% మంది అంటే 50% తింటలేరు. యావరేజ్గా దాదాపు ఒక 53% తినట్లే. మేడ్చల్ జిల్లాలో అయితే 40% మంది తింటలేరు. రంగారెడ్డిలో 32% తింటలేరు. సంగారెడ్డిలో 31% తింటలేరు. ఆసిఫాబాద్లో 31% తింటలేరు. తింటున్న వాళ్ళు కూడా పాపం ఎంత కడు పేదరికంలో ఉన్న వాళ్ళంటే వాళ్ళు కనీసం ఆ పిల్లలకి భోజనం పెట్టలేని ఒకటై ఉంటుంది. రెండోది ఇద్దరు కూలి పనికో ఇంకో పనికో వెళ్ళినప్పుడు వాళ్ళు వండలేని పరిస్థితిలో ఉండడం కూడా ఒక కారణమై ఉంటుంది. హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 50% పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినట్లే. వారంతా ఇంటి నుంచి లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా 30% మంది వరకు వీరి బాటలోనే ఉన్నారంటూ పాఠశాల విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మేము ఓపెన్గా గ్రౌండ్లోకి వెళ్ళే ఎన్నో వీడియోలు చేసినాం కదా. నేను ఆకునూరు మురళి గారు ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర మలక్పేట దగ్గర ఉన్న ఒక స్కూల్కి వెళ్తే భోజనం తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మధ్యాహ్న భోజనం తింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తినని బాక్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు.